జాతరలో దళితుడిని కొట్టిన స్పీకర్ అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలి. విదసం నిరసన. నర్సీపట్నం అమ్మవారి జాతరలో దప్పు కొట్టే దళితుడిని చెంపదెబ్బలు కొట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. మొన్న నర్సీపట్నంలో రామదేవత పండుగ చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. నర్సీపట్నం రెవెన్యూ డివిజను మరియు అనకాపల్లి జిల్లా ప్రజలు. అయితే అంత ఆనందకరమైనటువంటి పండుగలో ఒక దుర్మార్గమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. దానికి కారణం ఆ పండుగకి నేతృత్వం వహించినటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. మీరు చూస్తూ ఉన్నారు ఆ టీవీలో, ఆ వీడియోలో. అయ్యన్న పాత్రుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి దాస్ అనేటువంటి డప్పు కళాకారుణ్ణి లాగి జంప మీద 3 సార్లు వచ్చాడు, ఒక్కసారిగా. సరే, దాని మీద ప్రజలందరూ ఫోటోలు పెడతా ఉంటే ఆయన చేత ఒక వీడియో రిలీజ్ చేయించాడు. పాప ఆయన పట్టి బాగా చెప్పాడు. రాజకీయాలు ఆపాదించొద్దండి అన్నా అన్నాడు. ఎస్, మేము రాజకీయాలు జోలికి పోదలుచుకోలేదు. అతను ఏ రాజకీయ పార్టీ మాకు అవసరం లేదు. అయ్యన్న పాత్రుడు కూడా ఇవాళ ఏ రాజకీయ పార్టీ చెందిన వ్యక్తి కాదు. ఆయన స్పీకర్. ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి పదవిలో ఉన్నాడు. కాబట్టి నేను ఇక్కడ రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇవాళ రాజకీయం చేసింది ఎవరో మీరు. రాజకీయ పార్టీలు వస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇవాళ వచ్చింది విదసం ఐక్యవేదిక. దీనికి కనిపిస్తా ఉంది. విదసం ఐక్యవేదికకి ఏ రాజకీయాలతోనూ సంబంధం లేదు. కేవలం దళితుల హక్కుల రక్షణ మాత్రమే. ఈ సందర్భంగా మేము అయ్యన్న పాత్రుని గారిని డిమాండ్ చేసేది, అయ్యన్న, నీ గౌరవానికి ఇది తగదు. నువ్వు చేసిన పని చాలా తప్పు, అవమానకరం, అమానుషం, చట్ట వ్యతిరేకం. కాబట్టి బేషరతుగా వెంటనే బహిరంగంగా మీరు ఒక క్షమాపణ చెప్పండి. అప్పుడు నీ మీద కాస్త ఆలోచిస్తారు ప్రధాని. రెండవ విషయం, అయ్యన్న పాత్రుడు గారు బాసును కొట్టినప్పుడు పక్కనే డ్యూటీల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు కనబడుతూ ఉన్నారు. అంటే పోలీసుల సమక్షంలోనే ఇది జరిగింది. కాబట్టి పోలీసు వారు సుమోటోగా కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. సరే, రాజకీయాలు మాట్లాడినాను కదా. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు ఒకదాని మీద ఒకటి జరుగుతూనే ఉన్నాయి. మొన్న వారం రోజుల క్రితం కొండాలపల్లిలో శవాన్ని మోసుకెళ్తుంటే దాడి. మొన్న దాని మరుసటి రోజు హర్షమైనటువంటి ఒక అమ్మాయి అరవా శ్రీధర్ వారు మోసపోయినటువంటి ఆడపిల్ల రోడ్డు మీదకి వస్తే ఎవడో ఒక జనసేన నాయకుడట వాడు కర్ర పట్టుకుని రోడ్డు మీద తరిమి కొడుతూ ఉన్నారు. ఇవాళ అయ్యన్న పాత్రుడు గారు దోషంకి వచ్చారు. ఇదేండి, ఎందుకన్నా పరిపాలన మీకు ఇచ్చింది. అయితే దళితులకి రక్షణ లేదా? మా పని లేదు. చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. తప్పు చేసిన వాడు కటకటాల్లోకి వెళ్లాల్సిందే. అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాల్సిందే. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాల్సిందని డిమాండ్ చేస్తున్నారు.